విక్కీ అయితే ఆర్య వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటాడు. హాస్పిటల్‌లో పాపని ఎత్తుకెళ్ళింది ఇంకెవరో కాదు ఆ మురళీనే అని అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి ఆర్య వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక దివ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది. అను వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అదే టైంలో పద్మావతికి ఆశ్రమం నుంచి అయితే ఫోన్ వస్తూ ఉంటుంది. సారు ఆశ్రమం నుంచి ఫోన్ చేశారు, పాప డీటెయిల్స్ దొరికాయంట అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక సరే మాట్లాడు, ఏం చెప్తారో విను అని అయితే విక్కీ అంటూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి చెప్పండి అని అంటే, ఆ పాప డీటెయిల్స్ దొరికాయి అని చెప్పి ఆ డీటెయిల్స్ అయితే చెప్తూ ఉంటారు. అలా చెప్పగానే పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సారు పాప డీటెయిల్స్ దొరికాయి అని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి విక్కీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అందరూ ఆ విషయం తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక విక్కీ అయితే ఆనందం తట్టుకోలేక పద్మావతిని ఎత్తుకుంటాడు. పద్మావతి అని చెప్పి ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. అలా తిప్పుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సారు దించండి ఏంటి మీరు అని అంటే, లేదు పద్మావతి, నా ఆనందం ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వడం లేదు అని చెప్పి పద్మావతిని అయితే ఎత్తుకొని అలా చుట్టూ తిప్పుతూ చాలా హ్యాపీగా ఉంటాడు విక్కీ. అది చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఐరా ఇక మా అక్క వాళ్ళ పాప దొరికినట్లే నాకు మా అమ్మ దొరికిపోతుంది అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు విక్కీ. అది చూసి పద్మావతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.